మాజీ మంత్రి జీవన్ రెడ్డి గాంధీ భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ స్థాయిలో బీసీల గురించి చర్చ జరుగుతుందంటే దానికి కారణం రాహుల్ గాంధీ అని అన్నారు. రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు తెలంగాణలో కులగణన సమర్థవంతంగా చేశామన్నారు. 42% రిజర్వేషన్ల అమలుకు లీగల్ పరిశీలనలతో 9వ షెడ్యూల్ సవరణ చేసేలా చట్టబద్ధత కల్పించాలని జీవన్ రెడ్డి కోరుతున్నామన్నారు. బిల్లు పంపించి 4 నెలలు అయినప్పటికీ కేంద్రం కాలయాపన చేస్తూ పబ్బం గడుపుతోందన్నారు. హైకోర్టు డెడ్ లైన్ నేపథ్యంలో ఆర్డినెన్స్ తెస్తే దానికి గవర్నర్ న్యాయ పరిశీలన పేరుతో ఆలస్యం. మరోవైపు కేంద్ర ద్వంద్వ వైఖరి బయటపడుతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల జాప్యం కావడంతో మన కేంద్రం నుండి రావాల్సిన నిధుల విడుదల జాప్యం అవుతుందన్నటువంటి ఒక భావనతో శాసనసభలో ఆమోదింపజేయబడ్డటువంటి ఒక బిల్లుకు మరి ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భావించడం జరిగిందో దాన్ని కూడా మరి అమలుకు రాకుంటే ఏదైతుందో అడ్డుకునే విధంగా మరి తిరిగి గవర్నర్ గారు కేంద్ర హోంశాఖకు నివేదించటం, ఒక విధంగా రాష్ట్రంలో వీళ్ళ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాల వారిని అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుందని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ పాలకపక్షం భారతీయ జనతా పార్టీ ఏదైతుందో రాష్ట్రంలో శాసనసభలో ఎప్పుడైతే బిల్లు చర్చకు వచ్చిందో వారు దానికి అనుగుణంగా మరి బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. మరి అదే కేంద్రానికి పోయే వరకు ఏదైతుందో మరి వాళ్ళ ద్వంద్వ నీతి 2-4 ధోరణి అంటారు కదా, వీళ్ళ రాష్ట్రంలో ఏదైతుందో ఇక్కడ ప్రతిపాదించబడ్డటువంటి యొక్క 42% రిజర్వేషన్ కల్పనకు ఆమోదం తెలిపి కేంద్రంలో 9th షెడ్యూల్ చేర్చేటువంటి ఒక మరి బాధ్యత